గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. తెలంగాణలో ధాన్యం కొనుగోలు కోసం కంచెలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏపీలో ముగిసిన బుజ్జగింపుల పర్వం. అటు ఏపీలో ఆర్టీసీ ఛార్జీల బాధుడు. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తలు చూద్దాం. తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రకటించింది. తెలంగాణలోకి ఏపీ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరుకు రాకుండా చూస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇందుకోసం రాష్ట్రం నలుదిక్కలా 51 ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ధాన్యం సేకరించిన 3 రోజుల్లో డబ్బు జమ చేస్తామన్నారు. అలాగే ధాన్యం సమీకరణకు గన్నీ బ్యాగ్ల కోసం జూట్ కమిషన్ కు లేఖ రాస్తామన్నారు మంత్రి గంగుల. రబీ ధాన్యాన్ని ముందే అమ్ముకొని నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి చివరి ధాన్యపు గింజ కొనే వరకు పోరాటం ఆగదని చెప్పారు ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ మేరకు గవర్నర్ తమిళిసైకి వినతి పత్రం ఇచ్చారు. తెలంగాణలో ఇప్పటికే 40% పంట అమ్ముకున్నారని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు నిర్ణయం తీసుకుందన్నారు. బీజేపీ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ నేతలు ఏం చేశారని అధికారంలోకి వస్తారో చెప్పాలని మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ జమానాలో ఒక మడి ఎండకుండా కనీసం కరెంటు కూడా ఇవ్వలేదని విమర్శించారు. వైసీపీలో బుజ్జగింపుల పర్వం ముగిసింది. తాను రాజీనామా చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అనారోగ్య కారణాలతో థ్యాంక్స్ గివింగ్ లేఖ రాశానని మేకతోటి సుచరిత చెప్పారు. సీఎం జగన్ తో ఆమె భేటీ అయ్యారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు ఆమె. దళిత మహిళ హోంమంత్రిగా ఎదగడానికి జగనే కారణమన్నారు మేకతోటి సుచరిత. ఏపీ సీఎం జగన్ తన హామీలు నిలుపుకోనందుకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని టీడీపీ నేత నారా లోకేష్ ప్రకటించారు. మే 10 నుంచి మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని గుంటూరు పర్యటనలో చెప్పారు ఆయన. అవసరమైతే జగన్ ఇంటిని కూడా ముట్టడిస్తామన్నారు. కార్పొరేషన్లకు ఎన్ని నిధులు కేటాయించారని ప్రశ్నిస్తూ ఈ అంశంపై సీఎం జగన్ తో చర్చకు సిద్ధమన్నారు లోకేష్. త్వరలో బీజేపీలోకి విస్తృతంగా చేరికలుంటాయన్నారు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేలు ఓదార్పు కోరుకుంటున్నారని అన్నారాయన. బాధల్లో ఉన్న వాళ్లను ఓదార్చడం రాజకీయాల్లో సహజమని చెప్పారు. తమతో కలిసి పనిచేయడానికి సిద్ధమైన ఎవరికైనా తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు జీవీఎల్. అంబేద్కర్ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. స్వాతంత్ర్యం వచ్చాక ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని అమలు చేయలేదని చెప్పారు కేటీఆర్. వెనుకబడ్డ దళితులను అభివృద్ధి పదంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు కేటీఆర్. తమకున్న పరిమితమైన అధికారంతో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు కేటీఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజల ప్రేమాభిమానాలే ముఖ్యమని, ప్రజల్లో తిరిగేవాడే నాయకుడు అని ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. పదవులు శాశ్వతం కాదు, ప్రేమాభిమానాలు ఉండాలన్నారు. నాయకుడు జనంలో ఉండాలి, జనం గుర్తుపెట్టుకోవాలి అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఏపీలో రేపటి నుంచి ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. డీజిల్ సెస్ పేరుతో ప్రజలపై భారం వేసింది ఆర్టీసీ. ఏసీ బస్సులకు 10 రూపాయలు, ఎక్స్ప్రెస్ బస్సులకు 5 రూపాయలు, పల్లె వెలుగు బస్సులపై 2 రూపాయలు డీజిల్ సెస్ విధించారు. పల్లె వెలుగు కనీస ఛార్జీ 10 రూపాయలు కానుంది. డీజిల్ సెస్ మాత్రం పెంచామని చెప్పారు ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. ఎన్నికలు దగ్గర పడుతున్న కర్ణాటకలో కాంట్రాక్టర్ హత్య బీజేపీకి తలనొప్పిగా మారింది. ఇదొక్కటే కాదు, హిజాబ్, హలాల్ వివాదంపై ఒక సీనియర్ నేత తమ పార్టీ వారికి తలంటు పెట్టారు. ఇక రష్యా వ్యాపారాలకు ఇన్ఫోసిస్ రామ్ రామ్ చెప్పేసింది. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. బీజేపీ నేత కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో కర్ణాటక మంత్రి ఈశ్వరప్పపై వేటుకు రంగం సిద్ధమైంది. ఈశ్వరప్పను వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ హైకమాండ్ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయికి సూచించింది. అతి త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు రావడం బీజేపీకి ఇబ్బందిగా మారింది. అయితే తాను రాజీనామా చేసేది లేదంటున్నారు మంత్రి ఈశ్వరప్ప. బీజేపీ సీనియర్ నేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముస్లింలపై జరుగుతున్న దాడులను యడ్యూరప్ప తీవ్రంగా ఖండించారు. హిజాబ్, హలాల్ వివాదాలతో బీజేపీకి చెడ్డ పేరొస్తోందన్నారు యడ్యూరప్ప. కొన్ని దేవాలయాల దగ్గర ముస్లిం వ్యాపారులపై జరుగుతున్న దాడులను కూడా తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో హిందూ, ముస్లింలు కలిసి ఉండాలని కోరారు. మసీదులపై లౌడ్ స్పీకర్లను మే నెల 3వ తేదీ వరకు ఆపేసేలా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఎన్ఎస్ వార్నింగ్ ఇవ్వడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. ఈ హెచ్చరికను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని సూచించారు ఆయన. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ అంశాలపై చర్చించాల్సిన ఈ సమయంలో దీని గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు శరద్ పవార్.
హింసతో అట్టుడికిన రాజస్థాన్లోని కరోరీలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేవైఎం అధ్యక్షుడు ఎంపీ తేజస్వి సూర్య చేపట్టిన న్యాయ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. కరోలీ శిలవర్లలోని తేజస్వి సూర్యతో పాటు బీజేపీ బృందాన్ని అడ్డుకున్నారు పోలీసులు. బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అయితే కరోలీలో తప్పకుండా పర్యటిస్తామని చెప్పారాయన. జార్ఖండ్లోని దియోగఢ్లో రోప్ వే ప్రమాదంలో సాహసోపేతంగా ఆపరేషన్ చేపట్టిన వారిని ప్రధాని మోదీ అభినందించారు. ఐఏడీ, ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీతో స్థానిక యంత్రాంగంతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్ గురించి తెలుసుకుని వారిని అభినందించారు. గ్రామ పంచాయతీలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అయిన రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ ను కొనసాగిస్తున్నట్లు కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ఈ పథకాన్ని 4 ఏళ్ల పాటు కొనసాగిస్తామని, ఇందుకోసం 5,911 కోట్ల రూపాయలను కేటాయిస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈ పథకం వల్ల 2.78 లక్షల గ్రామ పంచాయతీలకు లబ్ధి చేకూరుతుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాను రద్దు చేశారు. ఏటా ఒక్కొక్క ఎంపీకి 10 సీట్లు కేటాయించేవారు. అయితే కేవీల్లో ప్రత్యేక కోటాను రద్దు చేస్తూ కేంద్రీయ విద్యాలయ సంఘటన ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీల కోటాపై వాడివేడి చర్చ కూడా జరిగింది. ఎంపీల కోటాను 10 నుంచి 20కి పెంచాలని చాలా మంది ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం దీనిని వ్యతిరేకించారు. మన దేశ అతిపెద్ద ఐటీ కంపెనీల్లో అగ్రశ్రేణి సంస్థ అయిన ఇన్ఫోసిస్ రష్యాకు గుడ్ బై చెప్పేసింది. అక్కడి వ్యాపారాలను ఆపేస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. తమ ఐటీ వ్యాపారాలను రష్యా నుంచి మరో ప్రాంతానికి తరలిస్తామని ఇన్ఫోసిస్ ప్రకటించడం కీలక పరిణామం. మన దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి రేటు 8.7% ఉంటుందని రూపొందించిన అంచనాలను సవరించింది. భారత్ వృద్ధి రేటు 8% మాత్రమే ఉండొచ్చని తెలిపింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగి దేశంలో అన్ని రకాల ధరలు పెరిగాయని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. నిర్మల్ జిల్లాలో వివాదాస్పదమైన కలెక్టర్ టెన్నిస్ ఆట. ఇక ఏపీలోనైతే కలకలం రేపిన కరెన్సీ కట్టలు, రికార్డు ధర పలికిన మామిడి. ఇలాంటి టాప్ 9 మన ఊరి వార్తలు చూద్దాం. నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ టెన్నిస్ గేమ్ వివాదంగా మారిపోయింది. టెన్నిస్ బాల్స్ ను అందించేందుకు వీఆర్ఓలకు డ్యూటీలు వేయడంపై టీవీ9 లో వరుస కథనాలు రావడంతో కలెక్టర్ వారిని వెనక్కి పంపించేశారు. వీఆర్ఓల డ్యూటీల విషయం తనకు తెలియదన్నారు కలెక్టర్ ముషరఫ్ అలీ. ఇలాంటి ఉత్తర్వులు తన దృష్టికొస్తే చర్యలు తీసుకుంటానన్నారు. కొత్త మంత్రి విశ్వరూప్ కు స్వాగతం పలుకుతూ అమలాపురం పట్టణంలో తీసిన ర్యాలీలో చిత్ర విచిత్రం చోటు చేసుకుంది. మార్కెట్ కమిటీకి చైర్మన్ కొమ్ముల కొండలరావు కరెన్సీ నోట్లు వెదజల్లగా కార్యకర్తలు ఎగబడి ఏరుకున్నారు. కొందరు కార్యకర్తలు అత్యుత్సాహంతో బైక్లపై విన్యాసాలు చేశారు. మంత్రి విశ్వరూప్ వీటన్నింటినీ చూస్తూ ఆనందించారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు సిబ్బందికి సహకరించకపోవడంతోనే తోపులాట ఘటన జరిగిందన్నారు ఆలయ అదనపు ఈవో ధర్మారెడ్డి. చిన్న ఘటనే అయినా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతానికి కొన్ని రోజులు ఫిజికల్ క్యూ విధానం అమలు చేయాల్సి వచ్చిందన్నారు. కొన్ని రోజుల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. యాసంగిలో పండిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్లో సీఎం కటౌట్లను వడ్లతో నింపి తులాభారం చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా ప్రాంతాల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రాణహిత నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంచిర్యాలలో ఈ పుష్కరాలను ప్రారంభించారు. కోటపల్లి మండలం అర్జునగుట్ట దగ్గర ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్కర స్నానాల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. విశాఖలోని వట్లపూడి రాజులపాలెంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. చిన్నజీయర్ స్వామి పాల్గొని తన చేతుల మీదుగా విగ్రహాల పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. 23 ఏళ్ల కిందట ఇదే ఆలయంలో స్వామీజీయే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, స్థానిక నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. మంత్రాలయం మండలం కల్దేవరకుంట సహకార సంఘం సీఈఓ వెంకటేష్ తమపై చేతబడి చేయించారని సిబ్బంది ఆరోపించారు. ఒక ఉద్యోగి బంధువు వెంకటేష్ పై దాడి చేశాడు. అయితే పోలీసులు మాత్రం మూఢనమ్మకాలను నమ్మకూడదని నచ్చజెప్పారు. కృష్ణా జిల్లా కోకనారాయణపాలెం సర్పంచ్ రమేష్ అంతిమయాత్రలో పాల్గొని పాడెమోశారు మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పేర్ని నాని. నిన్న జరిగిన జోగి రమేష్ అభినందన యాత్రలో పాల్గొన్న సర్పంచ్ రమేష్ గుండెపోటుతో మరణించారు. సర్పంచ్ రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.
మామిడి ధర కొండెక్కింది. ఈసారి దిగుబడి చాలా తగ్గిపోవడంతో రికార్డు ధర పలుకుతోంది. వరంగల్ లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో ఏకంగా టన్నుకు 80,000 నుంచి ₹1,00,000 పలికింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నలుగురిని మింగేసిన పిడుగుపాటు. ఇక కన్యాకుమారిలో మత మార్పిడుల ఆరోపణలు. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. తమిళనాడు విరుధునగర్ జిల్లాలో పిడుగుపాటు నలుగురిని పొట్టను పెట్టుకుంది. భారీగా కురిసిన వర్షాల వల్ల పిడుగులు పడ్డాయి. భవన నిర్మాణంలో ఉన్న కార్మికులు చనిపోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించారు. విద్వేష వ్యాఖ్యల కేసులో మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు అక్బరుద్దీన్ హేట్ స్పీచ్ కేసులను కొట్టివేసింది. తీర్పు విజయమని భావించవద్దని ధర్మాసనం తెలిపింది. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని సూచించింది. అలాంటి ప్రసంగాలు దేశ సమగ్రతకు మంచిది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. కన్యాకుమారిలో మత మార్పిడి ఆరోపణలొచ్చాయి. తమ స్కూల్ టీచర్ బైబిల్ చదవాలంటూ తమపై ఒత్తిడి చేశారని 6వ తరగతి చదువుతున్న బాలిక ఆరోపించింది. ఈ అంశం ఇప్పుడు స్థానికంగా వివాదంగా మారింది. అమృత్సర్లోని జలియన్వాలాబాగ్ ను సందర్శించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. అక్కడ ప్రత్యేక మ్యూజియాన్ని దర్శించుకున్నారు. జనరల్ డయర్ తూటాలకు బలైపోయిన భారతీయుల ఆవేదనను తెలిపే చిత్రాలను పరిశీలించారు. వారికి నివాళులర్పించారు. జైసల్మేర్లో స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. పంక్చర్ రిపేర్ షాప్ ఒక డ్రైన్ మీద కట్టారు. దాని స్లాబ్ కుప్పకూలడంతో అక్కడున్న 5గురు అమాంతం డ్రైనేజ్ లో పడిపోయారు. విశాఖలో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. 54 గ్రాముల MDMA సీజ్ చేశారు. 3గురిని అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన వాళ్ల నుంచి కొనుగోలుదారుల వివరాలపై ఆరా తీస్తున్నారు. క్రిస్టల్స్ రూపంలో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. అయితే డ్రగ్స్ ను ఇలా తరలించడం చాలా అరుదంటున్నారు. విమానాల టేక్ ఆఫ్ స్పీడ్ తో బుల్లెట్ ట్రైన్ ట్రయల్ రన్ కు రంగం సిద్ధమవుతోంది. ముంబై అహ్మదాబాద్ మధ్య నడిచే బుల్లెట్ ట్రైన్ ను 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టించాలని భావిస్తున్నారు. 2026లో ఈ ప్రయోగం జరుగుతుంది. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. మనీ లాండరింగ్ కేసులో మాలిక్ ఆస్తులు జప్తు చేశారు. 8 చోట్ల ఆస్తులను జప్తు చేసింది. ప్రస్తుతం నవాబ్ మాలిక్ సిబిఐ కస్టడీలో ఉన్నారు. న్యూస్ యుక్రెయిన్లో రెండో దశ మిలిటరీ దాడులకు సన్నాహాలు. అయితే ఈ మారణకాండను నరమేధమంటున్న బైడెన్, ఈ ఆరోపణలను తోసిపుచ్చిన పుతిన్. ఇలాంటి టాప్ 9 యుద్ధ వార్తలను రణక్షేత్రంలో చూద్దాం. యుక్రెయిన్ విపక్ష నేత పుతిన్ కు బలమైన మద్దతుదారైన విక్టర్ మెద్వెచుక్ ను జెలెన్స్కీ బలగాలు నిర్బంధించాయి. ఇతన్ని కావాలంటే మీకు అప్పగిస్తాం, ఇందుకు బదులుగా యుక్రెయిన్ పౌరులను విడిచిపెట్టాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆఫర్ ఇచ్చాడు. అయితే రష్యా ఇప్పటిదాకా దీనిపై స్పందించలేదు. రష్యా దాడులను ఏ పేరు పెట్టాలనే విషయంపై అమెరికా, ఫ్రాన్స్ ల విభేదాలు బయటపడ్డాయి. యుక్రెయిన్లో రష్యా చేసిన దారుణాలను అమెరికా అధ్యక్షుడు బైడెన్ నరమేధంగా అభివర్ణించారు. కానీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ మాత్రం ఈ పదాన్ని తాను వాడలేనని చెప్పారు. ఎందుకంటే రష్యన్లు, యుక్రెయిన్ ప్రజలు అన్నదమ్ములని చెప్పారు ఆయన. అయితే యుద్ధ నేరాలు అంటున్న అమెరికా ఆరోపణలను రష్యా అధినేత పుతిన్ ఖండించారు. ఇవన్నీ బూటకపు ఆరోపణలని తిప్పుకొట్టారు. ఆఫ్ఘాన్లో పౌరులను చంపిన దాన్ని ఏమంటారంటూ పుతిన్ ప్రశ్నించారు. మరోవైపు ఆయిల్ అండ్ గ్యాస్, బొగ్గు విక్రయాలు లేక అల్లాడుతున్న రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంధనాలను దేశీయ అవసరాలకు వాడుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. ఒకవైపు రష్యా కెమికల్ దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న యుక్రెయిన్ ఏకంగా తానే రసాయన దాడులకు పాల్పడుతోందని విమర్శలు గుర్తించాయి. యుక్రెయిన్ కు చెందిన డ్రోన్లను రష్యా సైనికులు గుర్తించారు. ఒక్కో డ్రోన్ 40 కిలోల బరువును మోసుకువెళ్తుందని రష్యా సైనికులు చెబుతున్నారు. తమ దళాలపై వీరిని ప్రయోగించే కుట్రలు సాగుతున్నట్లు రష్యా ఆరోపించింది. యుక్రెయిన్లోని వ్యూహాత్మక ప్రాంతం పోర్ట్ సిటీ అయిన మారియాపోల్ పై రష్యా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నగరంలో 1026 మంది యుక్రెయిన్ సైనికులు లొంగిపోయినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు ఇతర నగరాల్లో రష్యా దాడులు పెంచింది. యుక్రెయిన్లోని నగరాలపై రష్యా సైన్యం బాంబింగ్ తీవ్రతరం చేస్తోంది. ఖార్కివ్ నగర శివార్లలో భారీ పేలుడు జరిగింది. మరోవైపు యుక్రెయిన్లో దూసుకుపోతున్న రష్యా దళాలకు మందుపాత్రలు ప్రాణసంటకంగా మారాయి. రోడ్డు మీద మందుపాత్ర ఎలా ఉందో ఒక రష్యన్ సైనికుడు చూపిస్తున్నాడు. యుక్రెయిన్ మీదకు రెండో విడత దాడులకు రష్యా రెడీ అవుతున్న వేళ నాటో కూడా సమరానికి సై అనేలా సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బెల్జియం, రొమానియా ప్రధానమంత్రులు నల్ల సముద్రం తీరానికి వచ్చారు. అక్కడి మిహాయిల్ కోలగ్నిసిన్ ఎయిర్ బేస్ కు వచ్చారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉండాలని రెండు దేశాల ప్రధానులు వివరించారు.
యుద్ధంతో అవస్థలు పడుతున్న యుక్రెయిన్ కు భారీ ప్యాకేజీ ప్రకటించడానికి సిద్ధమైంది. రష్యాతో యుక్రెయిన్ పోరాడేందుకు తోడ్పాటు అందించేలా ఈ ప్యాకేజీ ఉండొచ్చని చెబుతున్నారు. $700 మిలియన్ ఈ ప్యాకేజీ ఉండొచ్చని అంచనాలు వేస్తున్నాయి. యుక్రెయిన్ మీద నిప్పులు కురిపించడానికి రష్యా హెలికాప్టర్లు దౌడు తీస్తున్నాయి. MiG-24, MiG-28N, Ka-52 హెలికాప్టర్లు ఆకాశంలో చక్కర్లు కొడుతున్న వీడియోను రష్యా రక్షణ శాఖ విడుదల చేసింది. రష్యా సైనిక దళాలకు సహకరిస్తూ యుక్రెయిన్ సేనల మీద ఈ హెలికాప్టర్లు దాడులు చేస్తున్నాయి. రష్యాతో చెలిమి చేస్తున్న భారత్ తాము యుక్రెయిన్ కు కూడా సాయం అందిస్తున్నామని చాటుకుంటోంది. తద్వారా అంతర్జాతీయంగా వస్తోన్న ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. ఇలాంటి టాప్ 9 వార్తలను న్యూస్ సెక్షన్లో చూద్దాం. యుక్రెయిన్ కు సాయం విషయంలో భారత్ స్పష్టతనిచ్చింది. యుక్రెయిన్ కు ఇప్పటిదాకా ఆహారం సరఫరా చేశామని, ఇక ముందు ఔషధాలు సరఫరా చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వాషింగ్టన్ డీసీలో చెప్పారు. మార్చిలో యుక్రెయిన్ కు 90 టన్నుల సహాయ సామాగ్రి ఇచ్చామని చెప్పారు ఆయన. శ్రీలంకలో నిరసనల హోరు ఆగడం లేదు. అధ్యక్షుడు గద్దె దిగాల్సిందేనంటూ నిరసనకారులు డిమాండ్ చేశారు. అయితే వారిని చర్చలకు పిలిచినా ఫలితం లేకపోయింది. అటు ప్రభుత్వం కూడా ప్రజల డిమాండ్లకు ఒప్పుకోవడం లేదు. అమెరికాలో సిక్కుల మీద విద్వేష దాడులు జరిగాయి. న్యూయార్క్లోని రిచ్మండ్ హిల్స్ ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తున్న 2 సిక్కులపై దుండగులు దాడి చేశారు. గత వారం కూడా అక్కడ సిక్కు వ్యక్తిపై దాడి జరిగింది. ఈ దాడులకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేశారు. దక్షిణాఫ్రికాలో ప్రకృతి విపత్తు మృత్యుపాసం విసిరింది. భారీ వర్షాలు, వరదలకు డర్బన్ ప్రాంతం అల్లాడిపోయింది. 253 మంది చనిపోయినట్లు అక్కడి ఆరోగ్య విభాగం ప్రకటించింది. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఫిలిప్పీన్స్ లో మెగీ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. తుఫాన్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 58కి చేరింది. భారీ వరదలతో అతలాకుతలమైన గ్రామాల్లో ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదను తవ్వుతూ తప్పిపోయిన వారి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి సహాయక బృందాలు. అమెరికాలోని ఓక్లహామాలో ఇక మీదట అబార్షన్లు చట్ట విరుద్ధం. ఈ మేరకు గవర్నర్ కెవిన్ స్టిప్ చట్టం మీద సంతకం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 10 ఏళ్ల జైలు శిక్ష, $1,00,000 జరిమానా విధిస్తామన్నారు. ఎలా పడితే అలా ఆడే డాల్ఫిన్లు ఒక్కోసారి ట్రైనర్లపై విరుచుకుపడుతూ ఉంటాయి. అమెరికాలో ఈ ఘటన జరిగింది. మియామిలోని సిక్వేరియంలో డాల్ఫిన్ల షో నిర్వహించారు. డాల్ఫిన్ కి ఇష్టం లేకుండా ఫీట్లు చేయడానికి ట్రైనర్ ఒత్తిడి తెచ్చింది. దీంతో డాల్ఫిన్ ఆమె మీదకి అటాక్ చేసింది. ట్రైనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అసోంలో బోహాగ్ బిహు పండుగ శోభాయమానంగా నిర్వహించారు. నాగావ్లో జరిగిన ఈ ఉత్సవంలో విద్యార్థులు సందడి చేశారు. సాంప్రదాయ నృత్యాలతో కనువిందు చేశారు. ఈ ఉత్సవాలు వారం పాటు నిర్వహిస్తారు. యుక్రెయిన్ యుద్ధంలో ఒక వీడియో వైరల్ అవుతోంది. రష్యా ట్యాంకర్ తమ దేశానికి చెందిన మరో యుద్ధ ట్యాంకర్ ను పేల్చేసినట్లు ఒక వీడియోలో హల్చల్ అవుతోంది. యుక్రెయిన్ కు చెందిన ఒక గస్తీ డ్రోన్ ఈ ఘటనను చిత్రీకరించింది.